అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మనకి రేపు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. దుర్గా అమ్మవారి యొక్క నవరాత్రులు. అయితే ఈ నవరాత్రులు చాలా విశేషమైనటువంటి నవరాత్రులు. మనం ఎప్పుడూ కూడా నవరాత్రులు అంటే 9 రోజులు, ఆఖరి రోజు 10వ రోజు దశమి, విజయదశమి జరుపుకుంటాం. కానీ ఈసారి చాలా విశేషంగా 11 రోజులు నవరాత్రులుగా జరుపుకుంటున్నాం. అందుకని ఈ 11 రోజులు నవరాత్రులలో భాగంగా ఒక రోజున అమ్మవారిని కాత్యాయని స్వరూపంగా అలంకరించుకుంటాం. చాలా ముఖ్యంగా ఆ అమ్మవారి యొక్క ఈ అవతారాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు పూజించాలి. కాత్యాయని దేవి అంటే కోరిన వరాలు ఇచ్చే అమ్మవారు. అంటే వివాహం కావలసిన వాళ్ళు ముఖ్యంగా కాత్యాయని అమ్మవారిని పట్టుకోవాలి. ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆ దంపతులు అన్యోన్యంగా ఉండాలి అన్నా కూడా కాత్యాయని అమ్మవారిని పట్టుకోవాలి. మీకు ఈ 9 రోజులు నవరాత్రుల పూజల్లో భాగంగా నేను ప్రతిరోజు సంపుటీకరణ చేస్తూ ఉన్నటువంటి ఈ వీడియోలు పెడుతున్నాను. మీరు ఆ వీడియో ఆన్ చేసుకొని ఆ మంత్రాన్ని వింటూ కుంకుమ పూజ చేయండి. కుంకుమ పూజ ఈ 9 రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి శక్తి వస్తుంది. ఎందుకంటే ఈ నవరాత్రులలో జూపిటర్, వీనస్ అంటే గురుగ్రహము, బృహస్పతి అంటాం కదా, బృహస్పతి, శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా ఉచ్చ స్థితిలో ఉంటున్నారు. అంటే చాలా పీక్ దాంట్లో. అందుకని మామూలుగానే నవరాత్రులు అంటే దుర్గాదేవి యొక్క శక్తి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అని చెప్పుకుంటాం. అందులోనూ జూపిటర్, వీనస్ ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే ఉచ్చ స్థితిలో ఉన్నాయో ఆ బృహస్పతి అనుగ్రహము, శుక్రగ్రహ అనుగ్రహం కూడా మనకి కలుగుతుందన్నమాట. ఈ నవరాత్రులలో ఎవరైతే నిష్టగా నియమంగా ఉంటూ జపం చేసుకుంటూ లలితా సహస్రనామాలైనా చదువుకుంటూ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేటటువంటి మంత్రాలు చేసుకుంటూ ఉన్నా సరే, అలాగే లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి మంత్రాలని సంపుటీకరణ ద్వారా ఎవరైతే కుంకుమ పూజ చేసుకుంటారో వాళ్ళకి తీరని కోరిక అంటూ ఉండదు. నాకు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య కోసం అని చెప్పి. ఆ వీడియో మీరు ఆన్ చేసుకుని 108 సార్లు ఉంటుంది. మీరు ఏమీ లెక్క పెట్టుకోక్కర్లేదు, ఆ శ్రమ మీకు అక్కర్లేదు. దృష్టి కూడా మీరు వీడియో మీద తీసేసి మీ సమస్యని అమ్మవారికి అప్పచెప్పేసి అమ్మవారి మీదే పెట్టండి. ఈ 9 రోజులలో మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి యొక్క అలంకరణ చేస్తారు. అమ్మవారికి మీరు అన్నంతో చేసినటువంటి ఏదైనా సరే, మీరు క్షీరాన్నమో, పులిహోరో, నిమ్మకాయ పులిహోరో, బెల్లం పాయసమో ఏదైనా సరే అన్నంతో చేసింది ఏదైనా సరే పెట్టచ్చు. పెడుతున్నప్పుడు మీరు బాలా త్రిపుర సుందరీదేవి నమః అన్న నామమంత్రాన్ని చదువుకోండి. అంతేకాదు మీరు ఈ వీడియో పూర్తిగా చూశారు అంటే వేరే వేరే మంత్రాలు కూడా చెప్తాను నేను. మహాలక్ష్మీదేవి యొక్క మంత్రము, అలాగే సంతానం కావాలి అంటే ఈ 9 రోజులు మీరు ఏం చదువుకోవాలి, జాబ్, ఫైనాన్షియల్ ఇష్యూస్, లేకపోతే హెల్త్ ఇష్యూస్, వీటన్నిటికీ కూడా ఆ రోజు చదువుకోవాల్సినటువంటి మంత్రం ఏంటి, ఆ రోజే కాదు మీకు వీలైతే ఆ ఒక్క మంత్రాన్ని 9 రోజులు చదువుకోండి. చెప్పాను కదా, బృహస్పతి, శుక్రుడు చాలా పీక్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రభావం ఈ నవరాత్రుల మీద ఉంది. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ నవరాత్రుల్లో మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. మీరు స్నానం చేసినప్పుడు స్నానం చేశాక ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మర్చిపోకూడదు. అలాగే స్నానం చేసే నీళ్ళల్లో శాండిల్వుడ్ పౌడర్, కాస్త చందనము పౌడర్ కానీ గంధం పౌడర్ కానీ వేసుకోండి. అంటే రాహువుకి ప్రతీక అనమాట. ఎందుకంటే దుర్గా అమ్మవారి యొక్క రాహువుకి అధిపతే దుర్గా అమ్మవారు. కాబట్టి దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకునే విషయంలో కానీ, లేకపోతే రాహు గ్రహాన్ని మన జోలికి రాకుండా ఉండే విషయంలో కానీ ఈ గంధం పౌడర్ చాలా ఉపయోగపడుతుంది. మనం స్నానం చేసే నీళ్ళల్లో వేసుకుంటే ఖచ్చితంగా చేయండి 9 రోజులు కూడా. మరీ ముఖ్యంగా మీకు వీలైతే మీ ఇంట్లో 108 పువ్వులు ఏమన్నా ఉంటే 108 పువ్వులు, అవి న్యాచురల్ అయినా పర్వాలేదు, మనం వెండి పువ్వులో ఏవో తెచ్చుకుంటాం కదా, అవైనా పర్వాలేదు, అవి పెట్టుకోండి. అంటే 108 సార్లు మనం ఆ పువ్వులతోనూ చేసుకోవచ్చు, కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. ఇక ఆ మంత్రాలు అవి చెప్తాను. గాయత్రి మాత యొక్క అవతారం అయితే రెండో రోజు, ఆ రెండో రోజు గాయత్రి మాత్రే నమః అన్న మంత్రాన్ని చదువుకోండి. అలాగే మూడో రోజున ఓం అన్నపూర్ణాదేవ్యై నమః అన్న మంత్రాన్ని అలా చదువుకుంటూ మనం 9 రోజులు చేస్తాం. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. అయితే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక్కొక్క అనారోగ్యానికైతేనేమి, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ పోవడానికైతేనేమి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి, జాబ్ రావడానికి ఇలా మంత్రాలు చెప్తాను.
దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే దుర్గాదేవి పటం ఖచ్చితంగా ఉంచుకోండి. మీరు అమ్మవారిని ఏ రూపంలోనైనా ప్రార్థించవచ్చు. అది సరస్వతి, లక్ష్మి, దుర్గా, కాళీ, చండి, లేకపోతే అన్నపూర్ణ అవతారము, లలిత అమ్మవారి యొక్క అవతారము, బాలా త్రిపుర సుందరీదేవి అవతారము, గాయత్రి మాత ఏ రూపంలో అయినా సరే. కానీ మీరు ఎప్పుడైతే దుర్గాదేవి యొక్క చిత్రపటం తెచ్చుకుంటారో అందరి యొక్క మూర్తులు దుర్గాదేవిని మనం సేవించుకునేటప్పుడు ఏమంటాం? ఓం శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యై నమః అంటాం. అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అంటారు కదా మనకి పోతన గారు, అట్లాగా. అందుకని ఒక్క దుర్గాదేవి ఫోటో తెచ్చుకుంటే అందరి యొక్క దేవతల్ని మనం పూజించినట్టే. లలిత అమ్మవారి చిత్రపటం ఉన్నా కూడా చాలా మంచిది. లలిత అమ్మవారికైనా మనం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మీ ఇంట్లో ఏ అమ్మవారు లేకపోతే కొనుక్కు తెచ్చుకోండి. కానీ అమ్మవారి చిత్రపటాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. ఆ అమ్మవారిని ఆ స్వరూపంగా ప్రార్థించండి. ఇవి మనం ప్రాథమికంగా చేయవలసింది. ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు. మొదటి రోజు చేస్తే చాలు. వీలైనప్పుడు ఏదో ఒక మధ్యలో ముఖ్యమైన రోజు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. కానీ 2 పూటలా దీపారాధన చెయ్యండి. రెండో పూట సాయంకాలం కుంకుమ పూజ చేసుకోండి. చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఆ కుంకుమ పూజ చేసుకునే మంత్రాలు కూడా నేను ఏ రోజు వీడియో ఆ రోజు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఆ రోజు ఆ వీడియో పెట్టుకుని కుంకుమ పూజ చేసుకోండి. ఎంతో సమయం కూడా పట్టదు. సాయంకాలం వేళంటే చాలా సూక్ష్మంగా పూజ చేస్తాం కాబట్టి ఆ సూక్ష్మంగా చేసే పూజలోనే ఈ కుంకుమ పూజను కూడా కలిపి చేసుకుంటే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు స్క్రీన్ మీద ఏ మంత్రానికి ఏ బాధకి ఏ కష్టానికి ఏ అమ్మవారి యొక్క మంత్రాన్ని చదువుకోవాలి అని చెప్తాను. మీరు ఖచ్చితంగా ఆ మంత్రాలన్నీ కూడా ఓం దుమ్ దుర్గాయై నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత ఆ మంత్రాన్ని జపించాలి. గుర్తుపెట్టుకోండి. ఈ నవరాత్రులలో ఓం దుమ్ దుర్గాయై నమః అన్న మంత్రాన్ని 108 సార్లు జపించాక అప్పుడు నేను ఏ కష్టానికి ఏ మంత్రమో చెప్తాను, అమ్మవారి యొక్క మంత్రం. ఆ మంత్రాన్ని జపించుకుంటే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. అయితే మనం అమ్మవారిని పూజించడం వల్ల మనకి గ్రహ దోషాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. ఫైనాన్షియల్గా ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు ఈ మంత్రాన్ని మనం 108 టైమ్స్ చదువుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రాన్ని చదువుకోండి 108 సార్లు. ఓం దుమ్ దుర్గాయే నమః అన్న దుర్గమ్మ మంత్రం చదవడం అయిపోయాక ఈ మంత్రాన్ని చదువుకోవాలన్నమాట 108 సార్లు. అది కూడా అమ్మవారి యొక్క అవతారం రోజు చదువుకున్నా పర్వాలేదు, 9 రోజులు కూడా చదువుకున్నా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే చదువులో ఎవరైనా వెనకబాటుగా ఉన్న స్టూడెంట్స్ అయినా చిన్నపిల్లలైనా మాటలు సరిగ్గా రావాలి అనుకున్నా, వాళ్ళకి జ్ఞానము బాగా రావాలి అంటే వాళ్ళు చదవాల్సిన మంత్రం ఏంటంటే ఓం వదవద వాగ్వాదిని స్వాహ. ఈ మంత్రం కనుక జపించుకున్నట్లయితే ఈ నవరాత్రుల్లో పిల్లలకి వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, బాగా చదువుతారు, చదువులో కూడా మంచిగా రాణిస్తారనమాట. అదే ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, లేదా జాబ్ రావాలి, కుటుంబంలో కలహాలు అవి ఉండకూడదు, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అంటే ఓవరాల్గా అంతా బాగుండాలి అని అనుకునే వాళ్ళు ఏం చదవాలి అంటే దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు జపించండి. స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది కదా, చూడండి. ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. తీవ్రమైనటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితులు, ఏం చెయ్యాలో తెలియదు, హాస్పిటలైజ్ అయిపోయి ఉన్నారు, అలాంటి వాళ్ళని అలాంటి అనారోగ్య పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి, ఎలాగన్నా సరే అనారోగ్యం పోవాలి అంటే ఎంతో కొంత కర్మ వల్లనే కదా అలాంటి పరిస్థితి దాపురిస్తుంది. ఆ కర్మశేషాన్ని తగ్గించి మనల్ని తిరిగి ఆరోగ్యవంతులుగా చేసే మంత్రం ఏంటంటే ఓం కాళికాయై చ విద్మహే శ్మశాన వాసిన్యై చ ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని జపించుకున్నట్లయితే ఆ తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే యాక్సిడెంట్లు జరుగుతున్న అస్తమాను వాళ్ళు కూడా చదువుకోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.